హిందువులు తాము చేపట్టే వివిధ కార్యక్రమాలకు విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని వినాయకుడికి పూజలు చేస్తారు. వేలాది దేవతలున్న తొలి పూజలు అందుకునేది మాత్రం గణనాథుడే. ప్రతి సంవత్సరం వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తేదీన వస్తుంది. ఈరోజు ప్రారంభమైన వినాయక నవరాత్రులు అనంత చతుర్దశి రోజున ముగుస్తాయి. ఈ సమయంలో ప్రతి ఇంట్లో గణపతి విగ్రహాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3:44 తిథి ముగుస్తుంది. ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు ఇంట్లో గణపతి ప్రతిష్టకు అత్యంత శుభకరమైన సమయం అని పండితులు చెప్తున్నారు. వినాయక మండపాల్లో అయితే సాయంత్రం 7:15 నుండి 8:42 వరకు గణేష్ ప్రతిష్టకు అనుకూలం. ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి 1, 3, 5, 7, 9, 11, 21 రోజుల పాటు గణేశుణ్ణి పూజించి నిమజ్జనం చేస్తారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 7న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటంతో అంతకు ముందే గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకోవాలి.